ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పలు రూమర్స్ చక్కలు కొట్టాయి. షూట్ ఆగిపోయిందా అంటూ కొన్ని గాసిప్స్ హైప్లోకి వచ్చాయి. కానీ ఇప్పుడు మేకర్స్ ఇచ్చిన తాజా అప్డేట్తో ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టాడు ప్రశాంత్ నీల్. ఇంతకీ ఎన్టీఆర్ నీల్ కాంబో మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. ఎన్టీఆర్ దేవర పూర్తి చేసిన వెంటనే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై దేశవ్యాప్తంగా సెట్ అయ్యే భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. కానీ ఆ తర్వాత అనుకోకుండా షూట్ ఆగిపోవడంతో ఫ్యాన్స్ లో కాస్త కన్ఫ్యూజన్ మొదలయ్యింది. ఒకవైపు ఎన్టీఆర్ వార్ 2 షెడ్యూల్స్ తో బిజీగా ఉండటం, మరోవైపు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ లెవెల్లో కొన్ని రీవర్క్స్ చేయాల్సి రావడం, ఈ రెండింటికి తోడు యాడ్ షూట్ లో ఎన్టీఆర్ కి గాయం కావడం కూడా డిలేకు కారణమైందట. ఈలోపు రూమర్స్ ఎక్కువయ్యాక మేకర్స్ తాజాగా సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హకీం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ మేకోవర్ ఫోటో రిలీజ్ చేశారు. దాంతో ప్రాజెక్ట్ ట్రాక్ మీద ఉందని క్లారిటీ వచ్చేసింది. ఇది ఎన్టీఆర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ప్రతి సీన్ కి పర్ఫెక్షన్ కావాలని కోరుకుంటున్నారట నీల్. అందుకే టైం ఎక్కువ తీసుకుంటున్నారని టాక్. తాజా సమాచారం ప్రకారం నవంబర్ నెలలోనే యూరప్ షెడ్యూల్ తో షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. అక్కడ హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్ లో విజువల్ గ్రాండియర్ లెవెల్లో సీక్వెన్స్ లు ప్లాన్ చేస్తున్నాడు నీల్. ఈసారి షూటింగ్ నాన్ స్టాప్ గా పూర్తి చేయడమే లక్ష్యంగా యూనిట్ ముందుకు వెళ్తోంది. ఎన్టీఆర్ కొత్త లుక్ రగ్డ్ బియర్డ్ స్టైల్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డ్రాగన్ అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. కేజీఎఫ్ సలార్ తో పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన ప్రశాంత్ నీల్, RRR, దేవర, వార్ 2 సినిమాలతో గ్లోబల్ రీచ్ సాధించిన ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కు అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. వార్ 2 ఫలితంతో ఫ్యాన్స్ లో కొంత మిక్స్ ఫీలింగ్ ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ఫోకస్ ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టు పైనే ఉంది. ఇప్పటికే జూన్ 25, 2026 రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ సినిమాకు రవి బ్రసూర్ సంగీతం అందిస్తుండగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. రజనీకాంత్, కమల్ హాసన్ ఈ ఇద్దరి పేర్లు వింటేనే ఇండియన్ సినిమా హిస్టరీ మన కళ్ళ ముందు నిలుస్తుంది. 70s లోనే స్టార్డమ్ అందుకున్న వీళ్ళు 5 భాషల్లో 20కి పైగా సినిమాలు కలిసి చేసిన సూపర్ స్టార్స్. హిందీలో గిరఫ్తార్ వీళ్ళు కలిసి నటించిన చివరి సినిమా. అప్పటి నుంచి దాదాపు 40 ఏళ్లకు పైగా ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ లెజెండరీ యాక్టర్స్ కాంబినేషన్ గురించి వస్తున్న న్యూస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపిందా? ఇంతకీ ఏంటా సినిమా? గిరఫ్తార్ తర్వాత ఇద్దరు కలిసి కనిపించకపోవడంతో వీళ్ల మధ్య విభేదాలు ఉన్నాయా అంటూ అప్పట్లో ఎన్నో పుకార్లు చక్కర్లు కొట్టాయి. కానీ ఇటీవల సైమా అవార్డ్స్ లో కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చాడు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు, సబ్జెక్ట్ కుదరలేదు అంతే అని. ఇదే మాట రజనీకాంత్ కూడా రిపీట్ చేశాడు. కమల్ నా ఫ్రెండ్ మాత్రమే కాదు, ప్రేరణ కూడా అని. ఇద్దరు ఇంకా వరుస సినిమాలు చేస్తూ కొత్త జనరేషన్ ఫ్యాన్స్ కి కూడా ఇన్స్పిరేషన్ గా మారారు. రజనీ తాజాగా కూలీతో యావరేజ్ హిట్ అందుకోగా కమల్ థగ్ లైఫ్ కు ఆశించిన రిజల్ట్ రాలేదు. ఇంతలోనే కమల్ అండ్ రజనీ కాంబినేషన్ నుంచి అనౌన్స్మెంట్ రావడంతో సినీ ప్రపంచం షాక్ అయ్యింది. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా కొత్త సినిమా ఫిక్స్ అయ్యింది. తలైవర్ 173ని సుందర్ సి డైరెక్ట్ చేయనున్నాడు. అరుణాచలం తర్వాత 28 ఏళ్లకు రజనీ సుందర్ సి కాంబినేషన్ సెట్ అయ్యింది. కమల్ తన బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇది పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో తెరకెక్కబోతోందని టాక్. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ అంటే ఒక ఎమోషన్, ఒక లెగసీ. ఇద్దరి మధ్య 50 ఏళ్ల స్నేహానికి ఇది మరో చాప్టర్. స్క్రీన్ షేర్ చేస్తారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. కానీ ఈ కాంబోలో సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ పీక్స్ కి చేరింది. 2027 సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా టీం వర్క్ మొదలు పెట్టిందని సమాచారం. 1960ల మద్రాసు సినిమా ప్రపంచం, లైట్స్, కెమెరా, యాక్షన్ వెనుక దాగి ఉన్న భావోద్వేగాలు, స్టార్డమ్ కోసం జరిగే ఆటలు, ఇవన్నీ కలిపి తెరకెక్కించిన సినిమా కాంతా. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ న్యూ ఫేస్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ పీరియాడిక్ మూవీ ట్రైలర్ ఎలాంటి వైబ్ క్రియేట్ చేస్తోంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. కాంతా కథ 1960ల మద్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ నేపథ్యంలో సాగుతుంది. ఆ కాలంలో ఫిల్మ్ స్టార్స్ మధ్య జరిగిన ఒక ఘటనని మిస్టరీలా చూపించే ప్రయత్నమే కాంతా. దుల్కర్, భాగ్యశ్రీ కెమిస్ట్రీ, స్టోరీ ఇంటెన్సిటీ, మ్యూజిక్, మూడ్ అన్ని కలిపి సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత ఒక్కటే మాట, మరో మహానటి వస్తుందా అనిపిస్తోంది.
ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆల్రెడీ రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తే దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ కేవలం కల్పిత కథతో మాత్రం ఈ సినిమాను తెరకెక్కించడం లేదు అనిపిస్తోంది. 1960ల నాటి మద్రాసు సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని ఉత్కంఠ భరిత సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అప్పట్లో ప్రముఖ నటుడు ఎంకే త్యాగరాజ భాగవతారు ఒక హత్య కేసులో ఇరుక్కున్న అంశాల నుండి దుల్కర్ సల్మాన్ పాత్ర ప్రేరణ పొందినట్లు సినీ వర్గాల టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇందులో దుల్కర్ సల్మాన్, సముద్రఖని, రానా దగ్గుబాటి నటన సినిమాపై ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాకు రానా దగ్గుబాటి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. మద్రాసులోని పాత స్టూడియోస్ లుక్, రెట్రో సెట్ డిజైన్, వింటేజ్ కెమెరా ఫ్రేమ్స్ అన్ని కలిపి అప్పటి సినిమా వాతావరణాన్ని రీక్రియేట్ చేస్తున్నాయి. హీరో డైరెక్టర్ మధ్య ఈగో వార్, కాంతా రోల్లోని అంతర్మథనం, ఈ మొత్తం కథను డైరెక్టర్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ టోన్ లో మలిచాడు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో తన కెరియర్ లోనే డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. భాగ్యశ్రీ బోర్సే కూడా అప్పటి లుక్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నవంబర్ 14న రిలీజ్ కానున్న ఈ సినిమా దిల్కర్ కి మరో హిట్ ఇస్తుందేమో చూడాలి. ఓల్డ్ క్లాసిక్ సినిమాలు రిలీజ్ చేస్తే న్యూ జనరేషన్ కి కొత్త అనుభవం. కానీ ఇప్పుడు మాత్రం రీసెంట్ హిట్ మూవీస్ నే మళ్ళీ థియేటర్స్ లోకి తెస్తున్నారు మేకర్స్. ఇది సినిమాల మీద ప్రేమ లేక కాసులు రాబట్టుకోవాలన్న వ్యూహమా? న్యూ రిలీజ్ సినిమాలకి పబ్లిక్ రావడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో సెకండ్ రిలీజ్ సినిమాలు చూస్తారా? ఇది ఆడియన్స్ డిమాండేనా లేక బాక్స్ ఆఫీస్ బిజినెస్ ప్లానా? హ్యావ్ ఎ లుక్. ఇటీవలి కాలంలో రిలీజ్ ట్రెండ్ వేగంగా కొనసాగుతోంది. పాత గోల్డెన్ హిట్స్ ని మళ్లీ థియేటర్స్ లోకి తీసుకువచ్చి న్యూ జనరేషన్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఆ జాబితాలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన కల్ట్ సెన్సేషన్ శివ కూడా చేరబోతోంది. 1989లో ట్రెండ్ మార్చిన ఆ సినిమా నవంబర్ 14న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇక పాన్ ఇండియా హిట్ బాహుబలి 2 భాగాలను కలిపి కొత్త టెక్నాలజీతో రిలీజ్ చేస్తే భారీ కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. దాంతో అదే రూట్ లో మరికొన్ని సినిమాలు కూడా థియేటర్స్ లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. ఒకప్పుడు రిలీజ్ అంటే ఓల్డ్ క్లాసిక్స్ కే పరిమితం. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. కమల్ హాసన్ నటించిన విక్రమ్ జూన్ 2022లోనే విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నవంబర్ 7న మళ్లీ థియేటర్స్ లోకి వస్తోంది ఈ సినిమా. ఫ్యాన్స్ ఉత్సాహం, ఆడియన్స్ క్రేజ్ అన్నీ ఉన్నా ఇది నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ని సెలబ్రేట్ చేయడానికేనా అనే డౌట్ వస్తోంది. ఏది ఏమైనా ఈ రిలీజ్ వేవ్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో కొత్త రికార్డ్స్ కోసం ఎదురు చూస్తోంది. సినిమాకి ఎక్కువ అట్రాక్ట్ అయ్యేవారు యూత్. అలాంటి వారి కోసం రీసెంట్ మూవీస్ నే తెచ్చేస్తున్నారు మేకర్స్. 2015లో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా కుమారి 21F యూత్ఫుల్ ఎమోషన్స్, బోల్డ్ ఐడియాస్ తో న్యూ జనరేషన్ మైండ్ సెట్ ని చూపించిన ఈ సినిమా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 20న మళ్లీ థియేటర్స్ లోకి వస్తోంది. కానీ ఇప్పటికే ఓటీటీ, డిజిటల్ ప్లాట్ఫామ్లలో అనేక సార్లు చూసిన సినిమాని థియేటర్లో మరోసారి చూడ్డానికి జనాలు వస్తారా? ఇంతకు ముందు భారత్ అని నేను, ఫలక్నామా దాస్ లాంటి సినిమాలు రిలీజ్ చేసినా పెద్దగా కలెక్షన్స్ రాలేదు. అలాంటిది కుమారి 21F మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అవుతుందా లేక ఇది కూడా రిలీజ్ ట్రెండ్ లో మరో ఎక్స్పెరిమెంట్ గా మిగిలిపోతుందా చూడాలి. ఇలాగే 2010లో రిలీజ్ అయిన మరో లవ్ స్టోరీ రిలీజ్ కాబోతోంది. కార్తీ, తమన్నా జంటగా లింగుస్వామి తెరకెక్కించిన పయ్యా తెలుగులో ఆవారాగా విడుదలై బిగ్ హిట్ అయ్యింది. ఇప్పుడు నవంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా పాటలు ఇప్పటికీ లవ్ బర్డ్స్ కి ఫేవరెట్ గా ఉంటాయి. ఇంతకీ ఈ సినిమా రిలీజ్ కార్తీ క్రేజ్ ని బాక్స్ ఆఫీస్ మీద మళ్లీ టెస్ట్ చేయాలనే చూస్తున్నారేమో. పెళ్లి టైంలో సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది. వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తూ కొత్త లుక్స్ లో కనిపిస్తూ బిజీగా మారిపోయింది. కెరియర్ లో మరో చాప్టర్ స్టార్ట్ చేసినట్టుంది. కానీ ఈ కొత్త జోరు ఎంతవరకు కొనసాగుతుంది? పెళ్లి తర్వాత కీర్తి మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా? హ్యావ్ ఎ లుక్. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్ పెడుతుంది అనుకున్నారు అంతా. కానీ కీర్తి మాత్రం రివర్స్ గేర్ వేసింది. వరుస సినిమాలతో ఆ గ్యాప్ ని ఫిల్ చేస్తూ తన స్పీడ్ ని పెంచేస్తోంది. తాజాగా మలయాళ డైరెక్టర్ రిషి శశికుమార్ దర్శకత్వంలో యాంటోనీ వర్గీస్ సరసన కీర్తి నటిస్తున్న సినిమా తోట్టం. ఈ మూవీ క్యారెక్టర్స్ చూపిస్తూ టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రౌడీ జనార్దన. ఈ మాస్ యాక్షన్ డ్రామాను దిల్ రాజు నిర్మిస్తుండగా రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రెజెంట్ ముంబైలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. రౌడీ లుక్ లో విజయ్, పవర్ఫుల్ రోల్ లో కీర్తి కనిపించబోతున్నారు. కీర్తి సురేష్ కీ రోల్ లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ అక్క. ఈ సిరీస్ తో కీర్తి ఓటీటీలో తన మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే కీర్తి నటించిన ఉప్పు కప్పు రంబు, రివాల్వర్ రీటా సినిమాలు ఆడియన్స్ ముందుకొచ్చాయి. ఇక కన్ని వీడి షూటింగ్ దశలో ఉంది. ఒక్కో ప్రాజెక్ట్ లో ఒక్కో కొత్త షేడ్ తో కీర్తి మళ్లీ తన బిజీ ట్రాక్ లోకి వచ్చేసింది.
పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో క్రేజ్ కొనసాగిస్తున్న కీర్తి ఈ కొత్త ఫేజ్ ఆమె కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అవ్వాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అనుదీప్ తెరకెక్కిస్తున్న ఫంకీ సినిమా 2026 ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటించిన ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ సంతాన ప్రాప్తిరస్తు ఇప్పటికే పోస్టర్స్, టీజర్తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు మరింత హైప్ పెంచింది. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ నటించిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. తమిళ్లో సూపర్ హిట్ గా నిలిచిన ఆర్యన్ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడంలో చిన్న జాప్యం జరిగింది. అక్టోబర్ 29కి అనుకున్న రిలీజ్ వాయిదా పడగా ఇప్పుడు నవంబర్ 7న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతుందని హీరో విష్ణు విశాల్, హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కలిసి ప్రెస్ మీట్లో ప్రకటించారు. ప్రభుదేవ హీరోగా నటిస్తున్న తమిళ యాక్షన్ థ్రిల్లర్ ఊల్ఫ్ నుంచి సా 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 అనే సాంగ్ రిలీజ్ చేశారు. రొమాంటిక్ వైబ్తో కూడిన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రభుదేవ, రాయలక్ష్మి, అనసూయ, వశిష్ఠ సింహ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు విను వెంకటేష్ దర్శకత్వం వహిస్తున్నాడు.